వింటున్నారన్నమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఇవ్వబడిన చాయిస్ లోబడాలా వద్దా అన్నది కాదు, ఎవరికి లోబడాలి అనేది. నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు దేవునికి లోబడకుండా ఉంటే నువ్వు ఇండైరెక్ట్ ఎవరు లోబడుతున్నావు? సాతాను లోబడుతున్నావు. నీ చాయిస్ లోబడాలా వద్దా అన్నది కాదు, నీ చాయిస్ ఏంటంటే ఎవరికి లోబడాలి అనేది. నువ్వు దేవునికి లోబడాలి అని తీర్మానం తీసుకుంటే అపవాదికి లోబడవు. నువ్వు దేవునికి లోబడద్దు అని తీర్మానం తీసుకున్నావంటే నువ్వు ఆటోమేటిక్గా అపవాదికి లోబడుతున్నావు అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సో దేవునికి అవిధేయంగా జీవించడం ద్వారా వారు బానిసత్వాన్ని పొందుకున్నారు, వారు శ్రమను పొందుకున్నారు, వారు అవమానాన్ని పొందుకున్నారు.